వెల్కమ్ టు సైకాలజీ లక్ష్మీ గణేష్ యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నటువంటి డిఎస్సి పరీక్షల్లో భాగంగా ఈరోజు అనగా 12th June 2025న నిర్వహించినటువంటి డిఎస్సి పరీక్షలో సైకాలజీ మరియు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్కు సంబంధించి ఏ విధంగా ప్రశ్నలను సంధించి ఉన్నారు అనేటువంటి అంశాన్ని ఈ వీడియో సెషన్లో పరిశీలిద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్, ఐక్యూ ఆఫ్ స్లో లర్నర్స్, నిదాన అభ్యాసకుల యొక్క ఐక్యూ ఎంత అని క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఐక్యూ థియరీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి పరీక్షలోనూ ఈ సిద్ధాంతం పైన రిపీటెడ్గా క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. కాబట్టి తర్వాత ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ టాపిక్ను వివరంగా నేర్చుకోండి. సో నిదాన అభ్యాసకుల యొక్క ఐక్యూ 70 to 90. నెక్స్ట్, బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి దశ ప్రారంభ ఉత్సవం. సో వేద విద్య, బౌద్ధ విద్య, ఇస్లామిక్ విద్యకు సంబంధించి టెక్నికల్ టర్మ్స్ పైన ప్రతి పరీక్షలో క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. విద్యార్థి దశ ప్రారంభ వయస్సుల పైన క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు ఇంతకు ముందు నిర్వహించినటువంటి పరీక్షల్లో. కాబట్టి ఈ టెక్నికల్ టర్మ్స్ ను బాగా నేర్చుకోండి. సో ఈ క్వశ్చన్ కు ఆన్సర్ ఏంటి అంటే పబ్బజ. ఇది 8 సంవత్సరాల వయసులో నిర్వహించబడేటువంటి ఉత్సవము. నిన్న జరిగినటువంటి పరీక్షలో బౌద్ధ విద్యా విధానంలో విద్యార్థి దశ ఏ వయసుతో ప్రారంభమవుతుంది అన్నాడు. ఈ రోజు పరీక్షలో ఆ విద్యార్థి దశ ప్రారంభోత్సవం ఏమిటి అని క్వశ్చన్ చేశాడు. అంటే రేపు జరగబోయేటువంటి పరీక్షల్లో ఈ బౌద్ధ విద్యకు సంబంధించి మరొక అంశం పైన క్వశ్చన్ చేస్తాడు. కాబట్టి యాస్పిరెంట్స్ వేద విద్య, బౌద్ధ విద్య, ఇస్లామిక్ విద్యను గురించి పరిపూర్ణంగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3, ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క సంక్షేమం గురించి తెలియజేయు భారత రాజ్యాంగంలోని అధికరణ. సో నిన్న జరిగిన డిఎస్సి పరీక్షలో కూడా ఈ క్వశ్చన్ అడిగి ఉన్నారు. సో కాబట్టి ప్రశ్నలు అనేవి రిపీట్ అవుతున్నవి. కావున ఏ పరీక్షలో ఎట్లాంటి క్వశ్చన్స్ వచ్చాయో మీరు తెలుసుకోండి. ఆ క్వశ్చన్స్కు సంబంధించినటువంటి టాపిక్స్ను వివరంగా నేర్చుకొని పరీక్షకు అటెండ్ అవ్వండి. ఆన్సర్ ఆర్టికల్ 46. నెక్స్ట్, అభ్యసన రకాలపైన క్వశ్చన్ చేసి ఉన్నారు ఈ రోజు జరిగినటువంటి పరీక్షలో. కాబట్టి అభ్యసన రకాలను గురించి, అభ్యసన వాదాలు, అభ్యసన సిద్ధాంతాలను గురించి వివరంగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, టైప్ రైటింగ్ మరియు గణితంలో ప్రతిభను కలిగి ఉన్న విద్యార్థి ఇప్పుడు ఎకనామిక్స్ నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఇక్కడ మీరు గమనించి అభ్యసన బదలాయింపు. సో అభ్యసన బదలాయింపు అనేటువంటి అంశం పైన గారెట్ అనేటువంటి సైకాలజిస్ట్ ప్రయోగాలు చేశారు. అభ్యసన బదలాయింపు అనగానే మీకు గారెట్ గుర్తుకు రావాలి. అభ్యసన బదలాయింపు అనేది జరగాలి అంటే 2 రంగాలు ఉండాలి. ఆ 2 రంగాల మధ్య ఖచ్చితంగా సారూప్యత అనేది ఉండాలి. అంటే పోలిక అనేది ఉండాలి. అంటే సామాన్య లక్షణాలు అనేవి ఉండాలి. 2 రంగాల మధ్య సామాన్య లక్షణాలు లేకుండా ఉన్నట్లయితే అది 100% శూన్య బదలాయింపు అవుతుంది. సో ఇక్కడ టైప్ రైటింగ్ కు, గణితానికి, ఎకనామిక్స్ కు ఏమైనా పోలిక ఉందా? టైప్ రైటింగ్ అనేటువంటి విభాగం ఒక విభాగం, గణితం ఒక విభాగం, ఎకనామిక్స్ ఒక విభాగం. సో టైప్ రైటింగ్, గణితము, ఎకనామిక్స్ ఈ రెండింటి మధ్య పోలిక లేదు, సారూప్యత లేదు. కాబట్టి అది 100% శూన్య బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యార్థికి కుక్కతో ఆడుకోవాలని ఉంది కానీ కరుస్తుందేమోనని భయం వేస్తుంది. సో ఇక్కడ ఒక అనుకూల అంశం ఉంది, ఒక ప్రతికూల అంశం ఉంది. మరి మనం ఒక కోరికను తీర్చుకోవడంలో ఒక అనుకూల అంశం, ఒక ప్రతికూల అంశం 2 ఉన్నప్పుడు అనుకూల అంశాన్ని ఉపగమ అంటాము, ప్రతికూల అంశాన్ని పరిహార అంటాము. మరి ఆ సందర్భంలో ఆ వ్యక్తుల్లో జనించేటువంటి మానసిక ఉద్రేక స్థితి ఏమిటి అంటే ఉపగమ, పరిహార, సంఘర్షణ. నెక్స్ట్ క్వశ్చన్, ఇవాన్ పావ్లో యొక్క సిద్ధాంతానికి సంబంధించినటువంటి ప్రశ్న. ఒక బాబుకి డాక్టర్ ఇంజెక్షన్ వేయడంతో డాక్టర్స్ అందరి పట్ల భయాన్ని ఏర్పరచుకోవడంలో వివరించే నియమము అని క్వశ్చన్ చేశాడు. అంటే ఒక డాక్టర్ ఇంజెక్షన్ వేస్తే ఆ డాక్టర్ పట్ల భయాన్ని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు అందరు డాక్టర్స్కి ఆ భయాన్ని ఆపాదించాడు. అంటే ఇక్కడ పిల్లవాడు భయాన్ని జనరలైజ్ చేశాడు. ఇది ఏమవుతుంది అంటే సామాన్యీకరణ నియమం అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, తారండైక అభ్యసన నియమాలలో లేనిది అని క్వశ్చన్ చేశాడు. సో తారండైక్ ప్రిన్సిపల్స్ పైన చాలా సందర్భాల్లో క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. గతంలో జరిగినటువంటి పరీక్షలో కూడా క్వశ్చన్ అడిగి ఉన్నాడు. కాబట్టి ఈ సిద్ధాంతాలను బాగా నేర్చుకోండి. తారండైక్ యొక్క ఫస్ట్ ప్రిన్సిపల్ లా ఆఫ్ రెడీనెస్. తారండైక్ యొక్క సెకండ్ ప్రిన్సిపల్ లా ఆఫ్ ఎక్సర్సైజ్. తారండైక్ యొక్క థర్డ్ ప్రిన్సిపల్ లా ఆఫ్ ఎఫెక్ట్. సంసిద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమము. ఇవి తారండైక్ యొక్క నియమాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ యొక్క సిద్ధాంతం పైన క్వశ్చన్. సో ఎరిక్సన్ తన యొక్క సిద్ధాంతంలో మనోసాంఘిక వికాస సిద్ధాంతం, సైకోసోషల్ డెవలప్మెంట్ థియరీలో మొత్తం మానవ జీవిత కాలాన్ని 8 దశలుగా వర్గీకరిస్తారు. ఆ దశల యొక్క వయస్సులు, ఆ దశల్లో పిల్లలకు ఎదురయ్యేటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు, ఆ దశల్లో పిల్లల్లో జనించేటువంటి సద్గుణాలు, వీటిపైన మీకు పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, స్మృతి నిర్మాణంలో ఉండేటువంటి దశల యొక్క సరైన వరుస క్రమం ఏమిటి అని క్వశ్చన్ చేశారు. స్మృతి నిర్మాణంలో మనకు ప్రధానంగా 3 దశలు ఉంటాయి. మొదటి దశను ఎన్కోడింగ్ అంటాం, రెండవ దశను రిటెన్షన్ లేదా ధారణ అంటాం, మూడవ దశను రిట్రివల్ లేదా పునఃస్మరణ అంటాం.
ఇవి స్మృతి నిర్మాణంలో ఉన్నటువంటి దశలు. నెక్స్ట్ ప్రక్షేపక పరీక్షల పైన క్వశ్చన్ చేసి ఉన్నారు. సో ప్రక్షేపక పరీక్షల పైన రిపీటెడ్ గా క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి రేపటి నుండి డిఎస్సి పరీక్షకు అటెండ్ కాబోయేటువంటి ఆస్పిరెంట్స్ అందరూ కూడా ఈ మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పరీక్షలను బాగా నేర్చేసుకోండి. నెక్స్ట్ బినే సైమన్ పరీక్షల గురించి క్వశ్చన్ చేసి ఉన్నారు. మరి బినే సైమన్ పరీక్ష అనేది ఒక వ్యక్తిగత పరీక్ష. బినే సైమన్ పరీక్ష అనేది ఒక శక్తివంతమైనటువంటి పరీక్ష. మరి బినే సైమన్ పరీక్ష అనేది ఒక శాబ్దిక పరీక్ష, దట్టు అది అశాబ్దిక పరీక్ష కూడా అవుతుంది, అది పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా అవుతుంది. సో ఈ ప్రజ్ఞా పరీక్షలు అనేటువంటి అంశం పైన ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. సో ప్రజ్ఞా పరీక్షలన్నింటినీ జాగ్రత్తగా నేర్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఫ్యాక్టర్ ఈజ్ సెంట్రల్ ఆస్పెక్ట్ అండ్ ఈక్వల్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్? ఏ కారకము కేంద్రీకృతంగా ఉండి ఏ కారకము అన్ని అంశాల్లో సమానంగా ఉంటుంది అనేది క్వశ్చన్. ఇది 2 ఫ్యాక్టర్ థియరీకి సంబంధించినటువంటి క్వశ్చన్, ద్వికారక సిద్ధాంతము. కార్ల్ స్పియర్మన్ ఈ సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. కార్ల్ స్పియర్మన్ ప్రకారం వ్యక్తి యొక్క ప్రజ్ఞను 2 కారకాలు నిర్ణయిస్తాయి. అది ఎస్ ఫ్యాక్టర్, జీ ఫ్యాక్టర్. స్పెసిఫిక్ ఫ్యాక్టర్ అనేది వ్యక్తి ఏ రంగంలో అభిరుచిని కలిగి ఉంటాడో ఆ రంగంలో వ్యక్తి యొక్క ప్రజ్ఞను స్పెసిఫిక్ ఫ్యాక్టర్, ఎస్ ఫ్యాక్టర్ నిర్ణయిస్తుంది. సో కాబట్టి ఆ రంగంలో వ్యక్తి యొక్క పర్ఫార్మెన్స్ గరిష్టంగా ఉంటుంది. వ్యక్తి తాను పాల్గొనే ఇతర రంగాల్లో అన్నింటిలో కూడా సాధారణంగా రాణిస్తాడు. కారణం ఏంటి అంటే అన్ని రంగాల్లో సాధారణంగా రాణించేటువంటి ప్రజ్ఞను కలిగి ఉంటాడు, అది జీ ఫ్యాక్టర్. సో ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఏమవుతుంది అంటే జీ ఫ్యాక్టర్, జనరల్ ఫ్యాక్టర్, సామాన్య కారకం అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అర్ధరహిత ఉద్దీపనలతో మూర్తిమత్వాన్ని మాపనం చేసేది. అర్ధరహిత ఉద్దీపన అంటే అస్పష్టమైన ఉద్దీపన. అస్పష్టమైనటువంటి ఉద్దీపనల ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసేటువంటి పరీక్షలు ప్రక్షేపక పరీక్షలు, ప్రొజెక్టివ్ టెస్టులు. మీకు నిన్న జరిగినటువంటి పరీక్షల్లో ప్రొజెక్టివ్ టెస్టులో లేని టెస్ట్ ఏంటి అని క్వశ్చన్ చేశాడు. ఈరోజు అస్పష్టమైన ఉద్దీపనలతో మూర్తిమత్వాన్ని మాపనం చేసే పరీక్ష ఏంటి అని క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. అంటే మూర్తిమత్వ మాపనల పైన ప్రతి పరీక్షలో క్వశ్చన్ అనేది రిపీటెడ్ గా వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సిఎఫ్ 2005 ప్రణాళిక రచనకు సంబంధించి సరికానిది. సో అక్కడ ఆప్షన్స్ లో ఏది సరికాదో దాన్ని ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఎన్సిఎఫ్ 2005 చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ గా ప్రతి పరీక్షలో క్వశ్చన్ చేస్తూ ఉన్నాడు. ఎన్ఈపి 2020 పైన ఒక క్వశ్చన్ అడిగి ఉన్నారు. సో ఎన్సిఎఫ్ 2005, ఎన్ఈపి 2020, అదేవిధంగా ఆర్టీ యాక్ట్ 2009, సో అదేవిధంగా ఎన్సిటిఈ, ఎన్సిఆర్టీ, సో వీటిపైన రిపీటెడ్ గా క్వశ్చన్ అనేది వస్తూ ఉంది. కాబట్టి ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వీటిని అభ్యర్థులు సమగ్రంగా నేర్చుకొని మీరు పరీక్షలకు హాజరైనట్లయితే మీరు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో రేపటి నుండి ఎవరైతే డిఎస్సి పరీక్షలకు అటెండ్ కాబోతున్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ ఈ వీడియోని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. చాలా మంది ఆస్పిరెంట్స్ వీడియోని వాచ్ చేస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయడం లేదు. సో మీరు ఇచ్చేటువంటి లైకే మాకు ఎంతో మోటివేషన్ గా ఉంటుంది. సో కాబట్టి తప్పనిసరిగా ఆస్పిరెంట్స్ అందరూ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా మొట్టమొదటిసారిగా ఎవరైతే మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉన్నారో తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని మీ మిత్రులందరికీ షేర్ చేయగలరు. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.